అందరికి కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనం 2025లో ఎన్నో వారానికి వచ్చాం? రెండో వారానికి వచ్చాం. అప్పుడే 10 రోజులు అయిపోయిందా? 11 రోజులు అయిపోయింది అప్పుడే. అండ్ దినాలు అంటే రోజులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయా? తర్వాత క్రిస్మస్లో ఉన్న వేడి మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది? వేడి తగ్గిపోయింది. అందుకే చలి పెరిగింది కదా, వేడి కూడా తగ్గిపోయింది. మళ్ళా మామూలు అయిపోయాం. మనం ఈరోజు ఒక విశ్వాసి ప్రతిరోజు తప్పక చేయవలసిన పనులు 4 పనులు ఉన్నాయి బైబిల్లో. ఒక విశ్వాసి లేకపోతే ప్రభువుని ఎరిగిన బిడ్డ ప్రభువు కోసం బలంగా నిలబడాలి. లేకపోతే కనీసం సైతాన్ని గెలవాలంటే తప్పకుండా ఈ 4 పనులు చేయాలి. ఈ వర్తమానం మీకు అర్థం కావాలంటే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఆలోచన చేసి నాకు సమాధానం చెప్పండి. ఉదయం లేచిన కాడి నుంచి మనం రాత్రి నిద్రపోయేలోపు కొన్ని పనులు తప్పకుండా చేస్తాం. ఏంటా పనులు? బ్రష్ చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, అమ్మా కాలకృత్యాలు తీర్చుకుంటాము. గుడ్. కానీ 4 ఇంపార్టెంట్ అన్నమాట. మన శరీరము మెదడు చురుగ్గా ఉండాలంటే మనం నిద్రపోవాలి. మన శరీరంలో ఉన్న వ్యర్థమైన పదార్థాలు బయటికి పోవాలంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మళ్ళీ శరీరానికి బలం కావాలంటే తప్పకుండా తినాలి, త్రాగాలి, ఏదో ఒకటి చేయాలి కదా. అట్లాగే బైబిల్లో మనము ప్రభువు కోసం నిలబడాలంటే, లేకపోతే 2024లో మనం ఏదైతే ఆశీర్వాదాలను పోగొట్టుకున్నామో అది 2025లో మనం తిరిగి పొందాలి అంటే కనీసం ఈ 4 విషయాలు తప్పకుండా చేయాలి. ఈ 4 విషయాలు చేయకపోతే నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోతావు. అప్పట్లో ఎట్లాగైతే నువ్వు చల్లగుండి కష్టం వచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డావో సేమ్ అదే పరిస్థితి వస్తుంది. దాంట్లో కొన్ని విషయాలు చూద్దాం. మొదటిది కీర్తన గ్రంథం 88:1. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఏం చేయాలి అప్పుడు? ప్రతిదినము ప్రార్థన చెయ్యాలి. నెంబర్ 1, నువ్వు దేవుడి కోసం నిలబడాలంటే జాగ్రత్త వినండి. అందరికీ సంబంధించిన వర్తమానం ఇది. నాకు తెలవదు, అవన్నీ మాటలు కుదరవు. నువ్వు గనక ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండాలంటే కనీస ధర్మము లేవగానే ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఏం ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన గురించి నేను మీకు చాలా సంవత్సరాల క్రితమే చెప్పాను, ఎట్లా ప్రార్థన చేయాలి, ఏం చేయాలి అని. ఏం ప్రార్థన చేయాలి? పొద్దున్న లేవగానే చెప్పండి, దేవా రాత్రి అంతా కాపాడావు, చెడు కలలు రాకుండా సహాయం చేశావు, మీ దూతల్ని, ఏం దూతలు మళ్ళీ కాపలా పెట్టావు, నీకు వందనాలు. చెప్పండి, ఇంకేం చేస్తాం? ఈ రోజంతా నేను చేసే పనుల్లో నాకు తోడై ఉండండి. అదేనా మనం చేసే ప్రార్థన. పరీక్షలు ఉన్నాయనుకో, పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు? దేవా నేను చదివినయే రావాలి, ఆ టీచర్ కళ్ళు మూసేయండి, మైండ్ బ్లాక్ చేయండి, నాకు తెలిసిందే చెప్పాలి, స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ రావద్దు, నేను చేతి మీద రాసుకున్నా చున్నీ మీద రాసుకున్నా ఎవరు నన్ను చూడొద్దు. అది కాదు ప్రార్థన.
ప్రార్థన అంటే దేవునితో ఏం చెప్పాను, నేను మీకు చాలాసార్లు చెప్పాను. ప్రార్థన అంటే ఏంటయ్యా? దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం ప్రార్థన. సరే, దేవా నన్ను కాపాడావు, ఓకే. అయితే ఎప్పుడు రోజు అదే ప్రార్థనైనా అది ఒక లైను. కొంతమంది ఏం చేస్తారు, దేవా రాత్రంతా కాపాడావు, నీకు వందనాలు, ఈరోజంతా నాకు సహాయం చేయండి, వేస్తున్నామని అడుగుతున్నాను, ఆమె. అది ప్రార్థన? ఒక భిక్షగాడు ఒక ఇంటి ముందుకు వెళ్ళాడు అనుకోండి, ఏమడుగుతాడు ఫస్ట్? అమ్మ ప్రార్థన చేయంటాడా? అమ్మా ధర్మం చేయంటాడు. సి, దేవుణ్ణి అడగడం ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. నేనేమిటంటే ప్రార్థన అంటే దేవుని దగ్గర అడుక్కోవటం కాదు, దేవుని అడిగి తీసుకోవటం. ఇప్పుడు టోనీ ఉన్నాడు, కమాండింగ్ అడుగుతాడా, లేకపోతే డాడ్ ప్లీజ్ డాడ్ అది ఉంటే యూ డాడ్ అంటాడా? ఏమంటాడు? ఎట్లా అడుగుతాడు? ఇప్పుడు త్రిమూర్తుల్ని మాధవి అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇస్తావా సస్తావా ఉరేసుకోమంటావా అంటది చెట్టుకి. అప్పుడు అందరు, ఇప్పుడు కాదు. అదే అదే మన ఎవరు సాత్విక అడిగే పద్ధతి ఎట్లుంటది? సాత్విక ఏమంటది? డైరెక్ట్గా వెళ్ళి మీద కూర్చొని నా డాడీ నాకు అతుకోనివా అంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి అడగడం ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడము. దేవునితో సహవాసం చేయడం ప్రార్థన. నువ్వు చెయ్యాలి, లేకపోతే నువ్వు పడిపోతావు. మళ్ళీ ఇప్పటికే చల్లైపోయింది, 2 వారాలకే మళ్ళీ ఏమైపోయింది? చల్లబడిపోయింది అన్నట్టు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు కదా. ఈ ప్రార్థన అయినాక మీరు ఏమేమి రాశారు నేను చదువుతాను మీకు తర్వాత. ప్రార్థన అంటే అడగడము. జస్ట్ 19వ కీర్తన ఒకసారి చూడండి, 13వ అధ్యాయం. 19వ కీర్తన 13వ అధ్యాయం 19-13. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా. పతాలు వచ్చింది కదా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీ ఎడల నీ దృష్టిలో నేను నిందారహితుడుగా ఉండేటట్టు చెయ్యి. దేవుని అది అడగాలి ఎప్పుడు. దేవా నేను దురభిమాన పాపము, అభిమానము. ఏమంటే అభిమానం మనకి? అవునా కాదా? నిజం చెప్పండి, అవునా? ఈవిడ అలా దురభిమానం. వాళ్ళు నువ్వు దేవుని ఏమంటారు విశ్వాసి, దేవుని బిడ్డవై ఉండి ఇంకా నీ లోపల అది సావలేదు అనమాట. ఎవరు అంటే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని పనికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మనుషులకి ఇస్తున్నావు. ఎక్కువ దురభిమానం. దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు దేవా. దట్ ఈస్ ప్రేయర్. నన్ను భద్రపరచు దేవా. రాత్రిపూట ఎట్లాగైతే ప్రార్థన చేస్తావో, దేవా బంగారు దూతలు పెట్టు, మామూలు నాకు పనికిరారు, జస్ట్ ఎవడన్నా సైతానికి ఎవడన్నా చూసినా నువ్వు మెరుస్తుంటారు కదా మీ వాళ్ళు. దురభిమాన పాపములో పడకుండా నాకు సహాయం చేయి. 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఏం ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులు. నువ్వు తిప్పుకుంటావా? నేను తిప్పుకుంటానా? తిప్పుకోలేము. ఎందుకంటే మనం దేంట్లో ఉన్నాము? లోక సంబంధం మట్టి శరీరంలో ఉన్నాం. ఎంత మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒకటి వ్యర్థమైంది, ఏదో పనికి మన దృష్టిలో పడదా?
అదే ప్రార్థన చేస్తాడు. ఏమంటున్నాడు? దేవా, వ్యర్థమైనవి చూడకుండా నా దృష్టిని, నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. వ్యర్థమైనవి అది చేయి ప్రార్థన. వ్యర్థమైనవి దేవా నా దృష్టికి వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? సినిమాలు వస్తున్నాయి, వ్యక్తులు వస్తున్నారు, పాత పాటలు వస్తున్నాయి, నా చెవుల్లో పడుతున్నాయి ఇవన్నీ. లేకపోతే మాటలు, బూతు మాటలు నాకు వినిపిస్తున్నాయి. వ్యర్థమైన సంగతులు, పనికిమాల సంగతులు అన్నీ నాకే వినిపిస్తున్నాయి ప్రభువా. వాటి జోలికి వెళ్లకుండా నీవు నన్ను ఏం చేయాలి? నా కన్నులు తెరువు, నాకు సహాయం చేయి, నా చెవులు మూసేయి, నా కన్నులు మూసేయి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రార్థన చేయి. దేవుని అడుగు. దేవుడు సహాయం. నిన్నేవైతే ఈ లోకంలో పడేస్తున్నాయో, ఈ లోక సంబంధమైన ఆశలు నిన్ను పడేస్తున్నాయో కదా. మొన్న మా ఆఫీస్లో గొడవ అవుతా ఉండేది. మొన్న ఏంటంటే 4 సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు అటెండర్స్ ఉన్నారు. ఒక ఆయన అంటే అక్క నీ పేరు మీద నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నాడంట అక్కనే. ఎందుకు నా పేరు మీద ఎందుకు తమ్మి అంటే, అక్క నా భార్య పేరు మీద చేస్తే ఏం చేస్తుంది తెలుసుకొని ఆ పైసలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి పెడుతుంది. అక్క ఆడపిల్ల పెళ్లి చేయాలి, జర హెల్ప్ చేయి అక్క అన్నాడంట. అంటే అక్క ఏమైపోయింది? ఇంత ఉన్నా ఇంత అయిపోయింది, ఉబ్బిపోయింది. అబ్బా నా పేరు మీద పెడుతున్నాడు. ఎంత? 4 లక్షలు పెట్టాడంట. అయిపోయింది. ఎప్పుడు తీరుతుంది? కాగితం కూడా తెచ్చి ఆమె దగ్గర పెట్టాడంట, ఆమె పేరు మీద ఉంది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. నా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను పలానా అక్క పేరు మీద 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను. ఇది మొన్న 31/12/2024కి మెచ్యూర్ అయినప్పుడు మరి అక్కకి నేను 10,000 రూపాయలు ఇచ్చి మిగతా డబ్బు మొత్తం నేనే తీసుకుంటాను అని రాసుకున్నారు. ఇద్దరు సంతకాలు అయిపోయింది. అయితే గొడవ ఏంటి ఇప్పుడు అంటే, అవి మెచ్యూర్ అయిన తర్వాత ఇద్దరు కలిసి బ్యాంక్, ఆయన వెళ్ళలేదంట, ఆయన వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళాడు, కర్నూలుకి వెళ్ళిపోయాడు, కర్నూలు ఆంధ్రాకి వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఫోన్ చేసి ఈయన దగ్గర అది ఉంది కదా, ఆ ఎఫ్డి తీసుకుని వెళ్ళిందంట. వెళ్తే బ్యాంక్ వాడు ఏమన్నాడు, అమ్మ నువ్వు 6,22,000 కట్టు, ఇదిగో నోటీస్ తయారు చేశాను, ఫస్ట్ తర్వాత మీ సార్కి పంపిద్దాం అనుకున్నాను అన్నాడట. 4 లక్షలు ఏమో డిపాజిట్ చేశారు. బ్యాంక్ వాడు ఏమంటున్నాడు, 6,22,000 నువ్వు కట్టాలమ్మా, నువ్వు 4 సంవత్సరాల నుంచి నువ్వు మరి ఒక పైసా కట్టలేదు, బ్యాంకులో ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు తీసుకున్నావు, ఇప్పుడేమో యూనియన్ బ్యాంక్ అయింది అంటే గొడవ. ఆ గొడవ ఏంటి? ఆయన పిలిపించారు, మాట్లాడారు. మాట్లాడితే ఇప్పుడు ఏమంటాడు, వాళ్ళు రాలేదు. ఆయన పేపర్ తీసుకొని తిరుగుతూ వచ్చింది, నోటీస్ వచ్చింది, నోటీస్ తీసుకొని నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా అంటే దాంట్లో ఏముందంటే, ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది వాస్తవమే, ఈమె కలర్ జిరాక్స్ పేపర్ ఇచ్చాడు, ఆయన వజ్రులు పెట్టి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు, అయిపోయింది. పైగా అది చూపించి ఇంకో 4 లక్షలు అప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఎవరికి తెలియదు? ఏమో తెలియదు, ఈమె తెలియదు. ఇప్పుడు తీసుకెళ్తే ఆడ ఏమన్నాడు, 6 లక్షలు కట్టుకున్నాడు. దురభిమాన పాపం. పెద్దమైన వాటిని ఉప్పిపోకు. ఏదో ఎవడో చెప్తున్నాడు, ఏదో అయిపోతాను కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మా బాస్ రాశాడు, దాని మీద ఏం రాశాడంటే, ఈమెకి నెలకి ఇంత అని మొత్తం కట్ చేసి బ్యాంకులో కట్టేయండి అన్నాడు. కోర్టుకి వెళ్తావా అన్నాడు. కోర్టుకి వెళ్ళలేదు నేను అన్నది, కట్టమన్నారు. నేను అడిగా, ఎందుకు పోచమ్మా ఎందుకు పోయినావు అంటే, ఏమో సార్ ఆశపడ్డా సార్ 10,000 వస్తుందని, నేను ఉట్టిగా నా పేరు మీద పెడితే ఏముంది సార్, మంచోడే కదా ఆశపడ్డా. తెలుగులో ఉన్న సంస్కృతంలో ఉన్న అన్ని మాటలు రిపీట్ చేసింది, బూతులు. ప్రియమైన బిడ్డల, మీరు సైతాన్ ఏదో ఒకటి చూపిస్తాడు నీకు, ఇట్లా చూపిస్తాడు ఒకటి, అయిపోతావు నువ్వు. కేవలం గణేష్ నువ్వేంటి, నువ్వు ఇక్కడ దేవుని వాక్యం తీస్తున్నావు కదా, రేపొద్దు నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతావు,
అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆద్య నీకు ఫోన్ చేసి అడుగుతుంది, హలో గణేష్ గారు నా సినిమా తీస్తారు వస్తారా అంటే మనోడు ఏమైపోతాడు, అసలే ఇప్పుడు సన్నగా ఉన్నాడా, అప్పుడు 2 పీపాలు అంత అయిపోతాడు, ఇంత అయిపోతాడు. అమ్మ ఆద్యకు నేను ఫిలిం తీపోతున్నా. సైతాను నిన్ను పడేయకుండా ప్రార్థన చెయ్యి. సైతాన్ నీకు చూపిస్తాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అక్కడ చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. ఏం కాదు, దేవుడే ఆశీర్వదించాలి నిన్ను, సైతాన్ ఆశీర్వదించడు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ఆదివారం రోజు మీరు సైతాన్ ఏమంటాడు, ఆదివారం ఏం పోతావా ఇక్కడ మొన్న ఒక సూర్యాపేటలో పాస్టర్ ఉన్నాడండి. ఆ పాస్టర్కి ఒకరోజు మొన్న అంటే ఎవరో పిలిచి, ఫలానా దగ్గర రండి, మీకు ఏంటి సర్పంచ్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన భార్యకి ప్రార్థన చేస్తే 10,000 ఇస్తా అన్నాడని చెప్పాడంట. ఈయన ఏం చేశాడు, వెళ్ళిపోయి మన దుబాయ్లో ఆయన ఒక సంఘ పెద్ద ఉంటే, బాబు నువ్వు నడిపించే ఈరోజు చర్చ అన్నాడు. ఎవరైనా ఈయనెవరు, ఒక పాస్టర్ వెళ్ళిపోయాడు. దేనికోసం, 10,000 ఇస్తాడంటే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు, నేను అకౌంట్లో వేస్తానని పొమ్మన్నాడు. వచ్చేటప్పుడు ఆ గుంటల్లో బండి పడి ముందు 4కి ఇరిగిపోయి కింద పడ్డాడు. 2 మోకాలు చెప్పులు ఇరిగిపోయినాయి. ఏమైంది, మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్తున్నాడు నాకు, నేను మొన్న సార్ ఆయన మీరు ఒక పాస్టర్ వస్తారు చూడు రాంబాబు అని, ఆయన 2 మోకాలు చెప్పులు ఇరిగిపోయినాయి సార్ అంటే, ఏమైందంటే ఈ కథ చెప్పాడు. దేనికోసం పోయాడు, పోయాడండి, దేని వదిలేసిపోయాడు. మీకు ఎన్నో సార్లు చెప్తున్నాను నేను, అట్లా చేయకండి, దేవుని మందిరం వదిలిపెట్టి వెళ్ళకండి. ఆదివారం ఒకరోజు సావు చెప్పండి, ఒకరోజు పెళ్ళి, ఇంకొక రోజు ఫంక్షన్. ఏ ఫంక్షన్, శ్రీమంతం, ఇంకో రోజు ఎంగేజ్మెంట్, ఇంకో రోజు పక్కింటి వాడిది ఫస్ట్ నైట్ అయింది. చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలండి మీకు, నాకు చెప్పడానికి కారణాలు. ఇంకొకటికి ఏమైంది, ఎంగేజ్మెంట్, ఇంకా బారసాల, లేకపోతే పని దొరికింది. ప్రార్థన చేయండి, దేవా సైతాన్ నాకు లేనిపోయినవి చూపించి నీ నుంచి దూరం చేయకుండా నాకు అది నువ్వు చేయాలి. లేకపోతే నువ్వు పడిపోతావు. నేను ఫోన్ చేసిన ఆయనకి ఎత్తట్లేదు ఫోన్, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. రాంబాబు పాస్టర్ గారు స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. సంవత్సరంలో 2వ వారమే దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నువ్వు గనక నిష్ఠూర్ణం చేస్తే దేవుడు ఊరుకోడు కదా. ఇప్పుడు ఉదాహరణకి శుక్రవారం రోజు ఫంక్షన్ ఉంది, గురువారానికి మార్చాము, ఓకే గుడ్. గురువారానికి ప్రార్థనకు వచ్చినా రాకపోయినా చెప్పండి, శుక్రవారం మాత్రం పెళ్లికి ఎందుకు, మరి గురువారం ఎందుకు రాలేదు? ఇప్పుడు కొత్త కారణాలు చెప్తాను, మీకు చెప్పేస్తా. పెళ్ళి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదండి, ప్రార్థన వారం ఉండేదేగా, అంతేనా? నిజమే కదా, కరెక్ట్గా, దాంట్లో తప్పేముంది, తప్పుందా? ఇప్పుడు నిఖితక్క పెళ్ళి అంటే ఎంత గ్రాండ్గా చేస్తాడు, రేపు పొద్దున వీరలక్ష్మి వీరస్వామి ఏదో మళ్ళీ చేసేది కాదు కదా. మొన్న టోనీ పెళ్ళి మనందరం కలిసి ఎంత చక్కగా చేసాము, మళ్ళీ జరిగేది కాదు కదా. అది కరెక్టే. దీని విషయంలో సైతాను ఇట్లాంటివి చూపుతాడు, జాగ్రత్తగా ఉండండి. 18 వచ్చి చదవమ్మా, 119 ప్రార్థన గురించి. వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అది ఏం ప్రార్థన చేస్తాడు, దేవా నేను నీ వాక్యం వింటున్నాను, లేకపోతే నీ వాక్యం చదువుతున్నాను, నీ వాక్యములో ఉన్న గొప్ప సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు, అర్థం చేసుకునేటానికి నా మనసు తెరువు, నా హృదయం తెరువు ప్రభా, లోబడేటట్టు తెరువు, నాకు సహాయం చెయ్యి.
ప్రార్థన చేయాలని చెప్పి. రోజు ఒకటే ప్రార్థన చేస్తావా? మీకు అర్థం కాలే. రోజు ఒకటే కూర వండుతారా? ఒకటే కూర చేయటానికన్నా రోజు ఒకటే టాపిక్ కాదు చేయాల్సింది ప్రార్థన. నేను మీకు చెప్పాను, గుర్తుందా? 7 రోజులు 7 టాపిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ డే నీ గురించి, నువ్వు, నీ కుటుంబము, నీ భాగస్వామి, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ఇరుగు పొరుగు, నీ రక్త సంబంధికులు. రెండవ రోజు నీ సంఘము, నీ పాస్టరు, ఆయన ఫ్యామిలీ, నీ సంఘంలో ఉన్న ఇప్పుడు సంఘము అంటే కొంతమంది దృష్టికి వాళ్ళే ఫ్యామిలీ. యూనో, అంటే ఈ ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకుంటే నువ్వు ప్రార్థన చేయగలవు. ఫస్ట్ రోజు నీ ఫ్యామిలీ, రెండో రోజు నీ సంఘం, మూడో రోజు నీ దేశం గురించి ప్రార్థన చేయి. నీ దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, జరుగుతున్న పరిస్థితులు నీకు తెలుసు. నువ్వు టీవీ చూస్తున్నావు, పేపర్లు చదువుతున్నావు, నీకు వాట్సాప్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ప్రార్థన చేయి. ప్రభా, నా దేశానికి సువార్త రావాలి, నా దేశం ప్రభువుని అంగీకరించాలి. ప్రార్థన చేయి. 4వ రోజు దేని గురించి ప్రార్థన చేయాలి? ప్రపంచం గురించి ప్రార్థన చేయి. ప్రపంచ దేశాలు 197 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం నీకు గుర్తున్న దాని నుంచి ప్రార్థన చేయి. ఇంకెన్ని రోజులు మిగిలిపోయినాయి? 5వ రోజు దేని గురించి ప్రార్థన చేయమన్నాను? నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితుడు, నీ ఇరుగు పొరుగు వారు, నీతో పనిచేసేవాడు, నీ క్లాస్మేట్స్, నీతో చదువుకుంటున్నవాడు, నీకు పేపర్ తెచ్చిచ్చేవాడు, నీకు పాలు అమ్మేవాడు, నీకు కూరగాయలు అమ్మేవాడు. అయిపోయిందా? వాళ్ళకి తెలుసు కదా, నీ దగ్గర నీళ్ళ కోసం కొట్లాడేవాళ్ళు. అయిపోయిందా 5వ రోజు? 6వ రోజు అయిపోయిందా? 7వ రోజు దేని గురించి చేయాలి? ఇంకో రోజు మిగిలిపోయింది. దేని గురించి చేయాలి చెప్పండి? 7వ రోజు నీ సంఘంలో అయితే పరిచర్య చేస్తున్న సేవకుల గురించి ప్రార్థన చేయి. చనిపోతున్నారు ఒరిస్సా, ఒకసారి అందుకే కళ్ళు తెరవమని చెప్తాను నేను. కళ్ళు తెరిచి చూడండి చుట్టుపక్కల. ఒరిస్సా రాష్ట్రంలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, అదేంటి మొన్న గొడవలైన మణిపూర్లో కానీ, అంతెందుకు ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎన్ని హింసలు జరుగుతున్నాయి సంఘాల మీద? ఎన్ని హింసలు జరుగుతున్నాయి? దేవుని కృపను బట్టి మనందరం కలిసి ఇది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన జోరు రావట్లేదు. చూస్తా ఉన్నారు ఏం చేస్తారా వీళ్ళని. అది ప్రార్థన. సో ఎప్పుడైతే ప్రార్థన మానేస్తావో నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. ఒక రహస్యం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే సైతాన్ దూరంగా వెళ్ళిపోతాడు, నువ్వు ప్రార్థన మానేస్తే సైతాన్ నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. కాబట్టి సో నువ్వు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి? ప్రతిదినము ప్రార్థన చేయాలి. రెండవది, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయమంటున్నాడు? బైబిల్ ప్రతిదినం నువ్వు చేస్తున్న పని ఏంటి? బైబిల్ చదివి ధ్యానించాలి. గమనించండి, బైబిల్ ఎంతమంది చదివారు ఈ 2 వారాల్లో? ఒకసారి నాకు చెయ్యొద్దండి. చాలా యథార్థంగా 2 వారాల్లో ఎంతమంది బైబిల్ చదివారు? కదా, ఎంతమంది చదివారు? ఒకసారి లెక్క పెట్టండి. మగవాళ్ళు ఎంతమంది చదివారు? 1, 2, 3, 4. స్త్రీలు ఎంతమంది చదివారు? 1, 2, 3, 4, 5, 6. మిగతా వాళ్ళకి ఏమైంది? చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక చేతులు నాకు. చదువు వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎందుకు చదవలేదు?
ఎందుకు చదవలేదు? ఎందుకు చదవలేదంటే టైం లేదు నాకు. అంతేనా? టైం ఉందా నీకు? టైం లేదు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతా, దేవానికి ప్రభా స్తోత్రం 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 ప్రభా అనొచ్చు, కానీ బైబిల్ అట్లా అనలేము. ఐ టెల్ యూ, నువ్వు బైబిల్ గనక చదవకపోతే, అయితే నీ దగ్గర ఆడియో బైబిల్ పెట్టుకొని నువ్వు వినకపోతే, నువ్వు ఎంత ప్రాకులాడినా నువ్వు పాపంలోనే మురుగుతావు, పాపంలోనే బ్రతుకుతావు నువ్వు. ఏమన్నాడు? యెహోవా దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుంటక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు దివారాత్రము. అది ఏమేమి వదిలిపెట్టాలి నువ్వు బైబిల్ చదవాలంటే? ఫస్ట్ దుష్టులు ఆలోచనలు వదిలిపెట్టాలి. దుష్టులు అంటే దుష్టుడు అంటే చెడ్డోడు, అంతేనా? దుష్టుడు అంటే ఎవడు? దుబాయ్ వీడు దుష్టుడు రాబాయ్ అంటావు ఎవడిని? ఆడు మాట్లాడటమే బూతులతో మాట్లాడతాడు ఆడు, కదా? లేకపోతే లకారాలు వకారాలతోనే మాట్లాడతాడు ఆడు. వాడెవడు? దుష్టుడు. అసలు నిన్ను చూస్తేనే ఎట్లనే ఉంటుంది అనమాట. లేకపోతే ఆవిడ నేను చూసిందంటేనే నీకు కంపరం ఎత్తుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున అంటే దుష్టుల నుంచి దూరంగా వెళ్ళాలి. తర్వాత అపహాసకులు కూర్చుండు చోట ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రతి ఒక్కరికి పేరు పెడతారు. మూడోది పాపుల మార్గములో. పాపులు నీకు తెలుసు ఆడు పాపని. సరిగ్గా బైబిల్ పట్టంగానే ఇదే వస్తారు నీ దగ్గరికి. వాళ్ళ నుంచి ఫస్ట్ ఏమవ్వాలి? నువ్వు దూరం అవ్వాలి. నువ్వు దూరంగా ఉంటేనే బైబిల్ చదవగలవు. దుష్టులు, పాపులు, అపహాసకులు అంటే దేవునికి ఇష్టము లేని ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, పాపపు క్రియలు, అపహాస్యం చేసే సంగతులు నీ మధ్యలో, నీ మనసులో ఉన్నంత కాలము నువ్వు బైబిల్ చదవలేవు, బైబిల్ వినలేవు. అందుకే నువ్వు బైబిల్ చదవడం అంటే ఇష్టం ఉండదు నీకు. లేకపోతే వాక్యం ఆడియో బైబిల్ వచ్చింది కదా, ఫోన్లో అయిందామంటే వినండి, ఏదో ఒకటి వస్తుంది, ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు రోజు చేయాల్సిన పని అది. అందుకే ఇప్పుడు సైతాన్ని ఎవరో పెద్ద పెద్ద సంగతులు నీ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నవి పెడితే చాలా పడిపోతావు. తేడా ఏంటి? నిన్ను సైతాన్ని పడేయాలంటే పెద్ద పెద్ద చూపిస్తావు. నీ చిన్నవి ఒక చాక్లెట్ పడేస్తే నువ్వు పడిపోతావు. నీకు బలం లేదు ఆత్మీయంగా, యూఆర్ వెరీ వీక్. అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావు, అందుకే ఊరికే పడిపోతావు. వాక్యం చదవు, వాక్యం విను, వాక్యాన్ని లోపడవు. వాక్యం నీకు అర్థమే కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంటే వెనకాల నిద్రపోతుంటారు. ఎందుకు? నీకు ఆసక్తి లేదనమాట. ఎవరైనా డ్రైవింగ్ చేస్తే నిద్రపోతారా? మరి వాక్యం ఏంటి నిద్రపోతారు? జోల పాటలాగా ఉంటుంది అది వాళ్ళకి. ఎందుకంటే నువ్వు నీ పక్కన నీ హృదయం నిండా దుష్ట ఆలోచనలు ఉన్నాయి, పాపపు ఆలోచనలు ఉన్నాయి. అందుకే నీకు ఎక్కదనమాట. కొంతమందికి ఏముంటుందంటే, నేను వచ్చి ఇక్కడ చర్చిలో కూర్చుంటే దేవుడు నా సమస్యని తీస్తాడా? చెప్పాడా నీకు? మరి ఎందుకు వచ్చావు? అది నీ భ్రమ. లేకపోతే నేను వచ్చా పొలంలో చేయి వేస్తే దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడా? దేవుడితో సంబంధం ఉండాలి, దేవుడితో సహవాసం చేయాలి. అసలు ముందు నువ్వు దేవుని మాట, వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం ఎవరు చెప్పారు? ఎవరు రాయించారు? దేవుడు. వాక్యము అంటే ఈ బైబిల్ అనేది దేవుడు మాటలు మనిషి రాశాడు. దేవుడు చెప్తుంటే మనిషి రాశాడు. మనిషి తనంతా తాను రాసినవి కాదు. బైబిల్కి ఇతర పుస్తకాలకి తేడా ఏంటంటే, ఇతర పుస్తకాలు వాళ్ళు ఊహించి కల్పించబడి వాళ్ళు ఏదో రాశారు. కానీ బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం కూడా, ప్రతి గ్రంథం, ప్రతి వాక్యం కూడా
దేవుడు చెప్తుంటే మనిషి రాశాడు. ఈ బైబిల్ మొత్తం పూర్తి చేయబట్టడానికి 1500 సంవత్సరాలు పట్టింది. దేవుడు చెప్పింది సంగతులు 1500 సంవత్సరాలు పట్టింది మొత్తం బైబిల్ పూర్తి చేయబట్టాలి. ఒక రోజులో చెప్పింది కాదు ఇది. 40 మంది రచయితలు రాశారు దీన్ని. 40 మంది రచయితలు. నీ చేతిలో ఉన్న బైబిల్ మామూలుదా? 40 మంది రచయితలు రాశారు. ఎక్కడ కూడా ఎవరు ఏ వాక్యము కూడా ఇంకొక వాక్యంతో కాంట్రడిక్ట్ అవ్వదు. కాంట్రడిక్ట్ అంటే ఏది ఏంటి, ఒకదానికొకటి తేడాగా ఉండదు. తేడాలు ఏమి ఉండవు. ఆదికాండం 1వ అధ్యాయంలో లేదా ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైతే దేవుడు పాపం అన్నాడో ప్రకటన గ్రంథంలో కూడా అదే పాపం అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైతే ఒక మనిషి రక్షింపబడటానికి బలి చేయబడిందో ప్రకటన గ్రంథం కూడా దాన్నే సపోర్ట్ చేసింది. 40 మంది ప్రవక్తలు 1500 సంవత్సరాలు దేవుడు చెప్తుంటే వివిధ భాషల్లో రాశారు. ఇది బైబిల్ గొప్పతనం మనకు అర్థం కాదనమాట. బైబిల్ రాసిన వాళ్ళ పశువులు కాపర్లు రాశారు. తెలుసా మీకు? ఎవరైనా? ఆమోస్ పశువులు కాపరు. ప్రవక్తలు రాశారు, పెద్ద పెద్ద ప్రవక్తలు. రాజులు రాశారు, ప్రవక్తలు రాశారు, రాజులు రాశారు, చదువు రాని వాళ్ళు రాశారు. ఆమోస్కి ఏమొచ్చు చదువు? రాశాడు. దేవుడు చెప్పాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, రాశాడు. అంత విలువైన పుస్తకం నీ దేవుడు నీ చేతిలో పెట్టి చదువురా బాబు, నేను నీ జీవితాన్ని బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. నీ ఇష్టం, చదివితే బాగుపడతా, లేకపోతే ఏమవుతా. టీచర్ లెసన్ చెప్తుందండి, చెప్పి ఏమంటుంది లాస్ట్లో? అకిరా ఏమంటుంది? మిస్టర్ అకిరా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఆన్ త్రూ ఇట్, అదర్వైజ్ యూ మే సిట్ హియర్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అకిరా, నేను చెప్పి నువ్వు బాగా నేర్చుకుంటే నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు, లేకపోతే ఇక్కడే కూర్చుంటావు అంట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు నీకు. ఇప్పుడు ఈ 4 పనులు నువ్వు చేసావా నీకు ఆశీర్వాదం, లేకపోతే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వయసు పెరుగుతుంటుంది, సమస్యలు పెరుగుతుంటాయి, ఏడుపులు ఎక్కువ అవుతుంటాయి. వాక్యము చదవండి, వాక్యము చదవండి. 119వ కీర్తనలో నుంచి ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం తొందరగా చూద్దాం. 119, 11. కీర్తన 119, 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నువ్వు మాట మాటకి ఎందుకు సినిమాలు చూస్తున్నావు అంటే ఇదే కారణం. నీ హృదయములో దేవుని వాక్యము లేదు. నువ్వు మాట మాటకి బూతు మాటలు ఎందుకు చెప్తున్నావు? మాట మాటకి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? మాట మాటకి చర్చ ఎందుకు మానేసిపోతున్నావు? మీటింగులకి ఎందుకు రావు అంటే నీ హృదయంలో ఏం లేదు? దేవుని వాక్యం లేదు నీ హృదయంలో. ఉంటే నువ్వు నా కారణం చెప్పవు. ఆదివారపు విశ్వాసిగా దయచేసి ఉండొద్దు. ఏమన్నా ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నారు వాళ్ళు. ఆదివారపు క్రైస్తవులు లేకపోతే క్రిస్మస్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు మరి ఏం చేస్తాడో నాకైతే తెలియదు. కానీ దయచేసి ఆదివారపు విశ్వాసిగా మాత్రం నువ్వు ఉండొద్దు. ఆదివారం వచ్చావా 11, 11:30, 12 గంటలకని ఇష్టం ఆమెను అన్నావా పాస్టర్ మన దగ్గరికి వెళ్తావు. ఎందుకు ఆమె అని అంటుందా? నా దగ్గర రారులే, నాకు తెలుసు. ఎందుకంటే నేను అడుగుతా కదా ఎందుకు లేట్ వచ్చావు అంటాను. కానీ ఇవన్నీ ఎందుకురా బాబు, ఆమె దగ్గరికి వెళ్ళి ఏమి తెలవనంలాగా తలంచుకొని ఇట్లా అనగానే ఆమె కూడా రొటీన్గా ప్రార్థన చేసేస్తుంది. ఆమె చెప్తారు రేపు రావట్లేదు వచ్చే వారం. ఎందుకు? మా తమ్ముడు ఉంది కదా అమ్మగారు ఉంది. ఈమె చేస్తుంటే మా తమ్ముడు ఉంది కదా, మా తమ్ముడు కూతురు శ్రీమంతం. వాళ్ళు మనం వెళ్ళాలి, వెళ్తున్నా. ఆమె అడగదు కదా మళ్ళీ మీ తమ్ముడు కూతురు శ్రీమంతం అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అయినాకి వెళ్ళాను అందగా నాకు చెప్తే నేనేమంటా? నేను అడుగుతాను ఎందుకు వెళ్తున్నావు? మీ తమ్ముడు కూతురు శ్రీమంతం అయితే ఏమైంది? మనం వెళ్ళకపోతే రారు అయ్యగారు. పోనీ ఇప్పుడు నీకు శ్రీమంతం లేదు కదా, లేకపోతే నీ ఇంట్లో లేవు కదా, దాటిపోయింది కదా నీ స్టేజ్లన్నీ.
ఎందుకంటున్నావు అంటే నీ హృదయంలో వాక్యం లేదు, అందుకే నువ్వు యూఆర్ గోయింగ్ అవుట్. నేను గత వారం 2 వారాల క్రితం కామెంట్ చేశాను. ఏం చేశానంటే, ఎవరైతే జాగ్రత్త వినండి, దేవుని మందిరానికి రాకుండా పనికి వెళ్తున్నారో, బాగా వినండి, దేవుని మందిరం రాకుండా పని చేసుకోవడానికి వెళ్తున్నారు. పని చేసుకునే వాళ్ళందరూ చెవులు పెట్టినారు. ఈరోజు కూర్చున్నారు ఇక్కడ. మీరు భవిష్యత్తులో మీకు రాబోయే జబ్బుకి కావాల్సిన డాక్టర్ ఫీజు గట్టి చెప్పో సిద్ధం చేసుకుంటున్నారు అన్నమాట. మిగతా వాళ్ళు కూడా వినండి, ఆదివారం నువ్వు దేవుడి మందిరాలు రాకుండా పనికి వెళ్ళావనుకో, ఏం చేస్తున్నావు? భవిష్యత్తులో నీకు కావాల్సిన ఇన్సూరెన్స్ పైసలు, డాక్టర్ ఫీజు నువ్వు వసూలు చేసుకుంటావు. అదే నువ్వు పని వదిలేసి దేవుని మందిరానికి వస్తే నీకు కావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు సమకూర్చుకుంటున్నావు. నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో వాక్యమును నింపుకొని ఉన్నాను. 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అది నువ్వు వాక్యం చదివితే ఏమొస్తుంది? నీ బాధలో నీకు నెమ్మది వస్తుంది. నీకు గుర్తు చేస్తాడు, నీకు ఇబ్బంది వచ్చింది, అరే పలానా వాక్యం ఇట్లా చెప్పింది, చూడుము నార చేతుల మీద నేను చెక్కున్నాను, చదువుకున్నావు అనుకో మర్చిపోతావు. కానీ నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏ పిచ్చోడా ఎందుకు బాధపడుతున్నావు, చూడు, యువర్ ఆన్ మై హ్యాండ్, యువర్ ఆన్ మై పామ్, నా చేతిలో ఉన్నావు చూడు, ఇదిగో, ఎందుకు బాధపడుతున్నావు, నేను చూసుకుంటానులే, వరి అవ్వకు, దేవుడు చూసుకుంటాడు. నీకు ఆదరణ వస్తుంది. నువ్వు వాక్యం చదవవు కాబట్టి ఆదరణ ఉండదు. కాబట్టి 2వ పని ఏం చెప్పాను? ఫస్ట్ పని ఏంటి? ప్రార్థన చేయండి. 2వది బైబిల్. వాక్యం ఏమిస్తుంది? నీకు జ్ఞానం ఇస్తుంది. యూనో టు గివ్ నాలెడ్జ్. 97వ వచనం, 119వ కీర్తన 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నెంబర్ 2, నీ శాసనములను నేను ధ్యానింపగా కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నంబర్ 3, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఒకటి, ఎవరికంటే విశేష జ్ఞానము? శత్రువుల కంటే విశేష జ్ఞానం. 2వది బోధకుల కంటే విశేష జ్ఞానం. 3వది వృద్ధుల అంటే నీకు జ్ఞానము ఇస్తాడు దేవుడు. నాలెడ్జ్, హి విల్ గివ్ ద నాలెడ్జ్. జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు, నీకు గుర్తు చేస్తాడు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి. నేను బీకామ్లో ఫైనల్ ఇయర్ స్టాటిస్టిక్స్ అని ఒక పేపర్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ అంటే తెలుగులో స్టాటిస్టిక్స్ అంటారు, గణాంక శాస్త్రం. గ్రాఫ్లు ఉంటాయి కదా, అదే చాలా మన ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యం గణాంక శాస్త్రం. అది ఎట్లా ఉంటుందంటే ఆ సబ్జెక్టు మనం వింటుంటే ఇది మనకు వచ్చిందే కదా అనిపిస్తుంది. కానీ పేపర్ మీద రాయాలంటే బాగా చదవాలి, రాసుకోవాలి. నేను ఎక్కడ చదవలే, వచ్చు కదా. నాకు టైం ఉండేది కాదు. ఫైనల్ ఇయర్లో నేను చాలా దేవుని మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిపోయాను. అయితే స్టాటిస్టిక్స్ పేపర్ నేను ఫెయిల్ అవుతాను నాకు అర్థమైపోయింది. చాలా టఫ్ అంటే నేను కూడా నీలాగా ప్రార్థన చేశా, దేవా నాకు వచ్చినాయి చెయ్యి అంటే రాలే. ఏమైనా 1 2 క్వశ్చన్స్ వచ్చినాయి, రాసి కూర్చున్నాయి ఇట్లా పెట్టుకుంటే లెక్చరర్ వచ్చాడు, ఏంటి రాయితే జగదీష్ అంది, మేడం నాకు రావి అన్న. రావేంటి? ఆ పక్కన అమ్మాయి రాస్తుంది చూడు, అమ్మాయిని రాయంది. ఆ అమ్మాయిని ఎందుకు అడగటం ప్రార్థన చేసిన, దేవా నాకైతే రావు, నాకు వచ్చినాయి 2 ప్రశ్నలే రాసుకున్నా, నువ్వేం చేస్తావు చెయ్యి. అయితే నీ నామానికి అవమానం కలిగేటట్టు నన్ను మాత్రం ఫెయిల్ చేయకు. కనీసం 3rd క్లాస్ వచ్చినా సరే కానీ వెనక నుంచి పాస్ చేయి. ప్రార్థన చేసుకున్నాం. వీళ్ళందరూ బాగా రాస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత అందరం కలుసుకున్నాం. అందరూ ముఖాలు వాడిపోయి ఉన్నాయి.
నా పక్కన ఉన్న అమ్మాయి మాత్రం దాదాపు 26-27 పేజీలు రాసింది. 2 షీట్స్ తీసుకుందనమాట. 10 ఉంటాయి పేపర్లు, 10 ఉంటాయి పేపర్స్ తీసుకుని రాసింది. అందరం బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఏంటి అంత ఎట్లా రాసా అంటే చాలా టఫ్ ఉంది అది అంటే, మరి మీరు అందరూ 10 రాసా అంటే ఏదో దాన్ని కొట్టి ఏదో రాసేసామన్నారు. ఏదో ఇప్పుడు ఏంటి పావురం తెల్లగా ఉండును అని ఉందనుకో, పావురం తెల్లగా ఉండును. ఎందుకు తెల్లగా ఉంది, ఏం రంగు వేసుకుంది, ఏం తింటే తెలిపోతారు, అట్లా రాసామని చెప్పారు. నేను ఫెయిల్ అవుతాను స్టాటిస్టిక్స్ అంటే నేను కూడా ఫెయిల్ అవుతాను. నాకు కనీసం అక్కడ 20 మార్కులు ఉన్నాయి, కనీసం ఇక్కడ 15 మార్కులు వస్తాయో కూడా నాకు తెలియదు. నేను రాయలేదు సరిగ్గా పేపర్. అయితే ఇంటికి వెళ్ళాను, చర్చిలో చెప్పాను ప్రార్థన చేయండి కనీసం 3rd క్లాస్ రావాలి. రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నా క్లాస్మేట్స్ పరిగెత్తుకొచ్చారు. ఆ రోజు నాకు తెలియదు ఆ రోజు రిజల్ట్స్ వచ్చినాయని. ఏదో ఊరెళ్ళి వచ్చాను, దేవుని పనిలో పాస్టర్ గారితో వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత అట్లా టిఫిన్ చేస్తుంటే క్లాస్మేట్స్ అందరూ పరిగెత్తుకొచ్చారు, 5-6 వచ్చారు. కంగ్రాట్స్ అన్నారు. ఎందుకు అంటే రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు పాస్ అయిపోయావు అన్నారు. మా దేవా థ్యాంక్స్ అన్న. ఎవరెవరు ఫస్ట్లో వచ్చారు అంటే, బాయ్స్లో నువ్వు ఒక్కడే ఫస్ట్ వచ్చావు, గర్ల్స్లో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది అన్నారు. జోక్ చేయకండి అన్న, ఏం చేయొద్దు. స్టాటిస్టిక్స్ పేపర్ నీకు స్టాటిస్టిక్స్లో 68 మార్కులు వచ్చినాయి అన్నారు. ఇప్పటివరకు నాకు అర్థం కాదు ఎలా వచ్చినాయో. ఎందుకు ఏమన్నాడు, నీ శత్రువుల కంటే జ్ఞానం ఇస్తాను నేను. రెండవది నీ బోధ కంటే నీకు జ్ఞానం ఇస్తాను. మూడవది వృద్ధుల కంటే నీకు. ఈరోజు యవనస్తుడు చర్చికి రారా బాబు మీది అంటే ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఏమంటున్నాడు, రేపు ఎగ్జామ్ ఉంది. రేపు ఏముందంట? ఎగ్జామ్. నువ్వు దేవుని మంది రా, దేవుడు జ్ఞానం ఇస్తాడు నీకు. ఎందుకు ఇవ్వడు? ఆయన అబద్ధం చెప్తాడా? లేదు ఇతర జోక్. ఆయన దోస్తున్నావా మనం ఏమన్నా అంత జోక్ చేయడానికి? కమౌట్ రా. నేను గ్రేసీకి ఇంటర్వ్యూ ఉండింది నెక్స్ట్ డే. ఆమె అది ఆస్ట్రేలియా వెళ్ళటానికి బయలుదేరింది. నేను అనుకున్నా అమ్మ కూర్చొని చదువుకో మరి అంటే బయలుదేరి ముందు సీట్లో ఎక్కి కూర్చుంది. నేను తల్లి తీసిపెట్టి ఇక్కడ ఏంటమ్మా మరి అంటే చదువు. నువ్వే వదిలే డాడీ, దేవుడు ఇస్తాడులే, నువ్వే చెప్తావు కదా రా అన్నది. వెళ్ళి వచ్చింది, చర్చికి వచ్చింది, అంత అయిపోయింది. 2 days తర్వాత ఇంటర్వ్యూ. చదువుకుందో మరి ఏం చేసింది నాకైతే తెలియదు. ఈవెన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ. పుస్తకాలన్నీ పెట్టుకుంది. వాళ్ళ అమ్మ ఒక ఛాయ్ పెట్టి, బేటా నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లుండు, మంచిగా తల దువ్వి అన్నీ సిద్ధం చేసింది. ఆన్లైన్ ఇంటర్వ్యూ, కరోనా కదా. అమ్మగారు చక్కగా తల దువ్వి నీట్గా పెట్టి, నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు మాట్లాడవద్దు అని నాకు చెప్పి మన ఇద్దరు అక్కడ ప్రార్థన చేస్తా ఉందాం అనేది అందా. ఏం అడగలేదు వాళ్ళు. నీ పేరేంటి అన్నారు, నువ్వేం చదివావు అన్నారు. ఓకే సెలెక్టెడ్, కట్ చేసి పడేశాడు అంతే. ఏం అడగలేదా అని. అది దేవుని కృప. ఎందుకు? వాక్యం చదువుకోండి, దేవుడు చూసుకుంటాడు. వాక్యం వినండి. ఇదేం పురాణ కాలక్షేపం కాదు. వాక్యం ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంటే దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉంటుంది, ఎంత ప్రిపరేషన్ ఉంటుంది, ఎంత సిద్ధపాటు ఉంటుంది. అది తయారు చేయడంలో కానీ సిద్ధం మీకు అది అర్థం కాదు. ఏదో టైంపాస్కి నడుస్తుంది. చల్లేదో బాలకిషన్ ఆడేని ఒక సామెత ఉండేది అప్పట్లో. నడుస్తుంది కదా, నడిపేది. జాగ్రత్త, నువ్వు చేయాల్సిన పని అది. ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. ఈ రెండిట్లో ఏది మర్చిపోయినా ఏమైపోతావు? నువ్వు పడిపోతావు. మూడో విషయానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏం చేయాలంట? ప్రతిదినము వాక్యాన్ని ప్రకటించండి. ప్రతిదినము యేసుక్రీస్తును క్రీస్తుని ప్రకటించండి. అంటే ఏంటని అర్థం?
రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే దేవుడు, యేసే నా విమోచకుడు అని ప్రకటించండి. ప్రకటిస్తున్నావా? ఊరిక పాస్టర్ ఏం మాట్లాడతావు, నేనే చక్కగా లేను. పౌలు ఏమంటాడంటే, మీరు మాంసము తినవలసిన వారై ఉండగా ఎట్లున్నారంటే మీరు ఇంకా మీరు పాలు తాగుతా ఉన్నారు. ఎన్నో లేదు నువ్వు రక్షింపబడి, ఎన్నో లేదు, నీకు ఆ సీరియస్నెస్ లేదు. అరే నీ పిల్లలకి మారు మనసు లేదు, నీ మనవాళ్ళకి మనవరాళ్ళకి లేదు, అయినా సరే నువ్వు ఆ నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుంటావు. నీ రక్త సంబంధి నీ భాగస్వామికి మారు మనసు లేదు, నువ్వు ఎక్కడ నువ్వు ప్రకటించమంటున్నాడు ఆయన. ప్రతిదినము ప్రతిదినం చేయాలా, ఒకరోజు చేయాలా? ఇది రోజు చేయాలా, ఒకరోజు చేయాలా? రోజు చేయాలి, రోజు చెప్పాలి, రోజు చెప్పాలి, నువ్వు రోజు చెప్పాలి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. వారు జాగ్రత్త వినండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. ఏమంటున్నాడు? వారు గనక నా సభలో చేరితే అంటే ఏంటి అర్థం? సభలో చేరటం అంటే వారు గనక నా సభలో చేరితే అంటే అర్థం ఏంటి? వారు కనుక మారు మనసు పొంది బాప్తిజం పొంది నా బిడ్డలని వారు కనుక పిలువబడుతుంటే నా మాటలు నా ప్రజలకు తెలియజేస్తారు. చదవమ్మా. దుష్క్రియలు చేయక అంటే అవతలి వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి. ఇది నువ్వు ప్రతిరోజు చేయాల్సిన పని. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని ఇది. ఒకరోజు కాదు, రోజు గంటకి బ్రతికున్నంత కాలం చేయాల్సిన పని. వారు నా సభలో చేరిన ఎడల నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. నువ్వు చేయాల్సిన పని. తెలియజేస్తున్నావా? తెలియజేయవు. నువ్వు తెలియజేయట్లేదు. వాళ్ళతో పాటు టీ తాగుతావా? తాగుతావు. వాళ్ళ దగ్గర కూరగాయలు కొంటావు. ఏంటి వాళ్ళతో పాటు ముచ్చట్లు వేస్తావా? ఇస్తావా? ఏవా వేస్తావు. వాళ్ళతో పాటు కలిసి పని చేస్తావు, టిఫిన్ చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ వాళ్ళకి ఏం చెప్పావు? ఒక్క మాట యేసుప్రభు గురించి చెప్పావు. ఎందుకు దేవుడు ఏమంటున్నాడు? వారు నా సభలో చేరిన వారైతే, నా బిడ్డలుగా వారు పిలువబడుతున్నట్లయితే నా మాటలు నా ప్రజలకు తెలియజేస్తారు. సండే స్కూల్ ఉందమ్మా, పిల్లల్ని పంపించండి. పంపించరు. ఎందుకు పంపించరు? మంచి రీజన్ చెప్పారు నాకు. నేనే ఇంకా ఆలోచనలో ఉన్నా. వారం అంతా కష్టపడతారు కదా పాస్టర్ గారు. అవునమ్మా పడతారు. ఆదివారం అన్నా కొంచెం నిద్రపోనండి పాస్టర్ గారు. నిజమే కదా. పాపం పొద్దున్న 6 గంటలు లేచి స్నానం చేసి డ్రెస్ చేసుకొని మేకప్ వేసుకొని టిఫిన్ చేసి 8:05 ఆటో వస్తే ఎక్కిపోయారంటే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారు? 6, 4, 4:30, 5 ట్యూషన్ ఉంటే 7. ఒక మాట చెప్పండి. ఒక మాట, నా మాటలు నా ప్రజలకు, అది నీ బాధ్యత. చాలాసార్లు చెప్పాను నేను.
మీకు ఎక్కట్లేదు అది, అస్సలు ఎక్కట్లే. నాకే సిగ్గు అనిపిస్తుంది కొన్ని విషయాలు మన చర్చలో మాట్లాడాలంటే. ఐ ఫీలింగ్ వెరీ షై. అస్సలు అస్సలు మీకు ఇది ఏమంటారు, చలనమే లేదు. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయంలో ఒక మాట చూద్దాం, 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 7వ వచనం ఏముంటుంది అక్కడ మీకు బాగా తెలుసు. నరపుత్రుడా, 33 అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద కావలి వానిగా, అది యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నువ్వే రోజు ర్యాపిడోలో వెళ్తా నేను, వాడు తప్పకుండా సువార్త చెప్తా. వాడు వింటాడు, వాడు వినేటట్టు చేసి వాడిని మాటల్లో పెట్టి ఆఖరికి బాబు యేసు నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా నేను ప్రార్థన చేస్తా. ప్రభా వీడికి ఎట్లా చెప్పాల్సి పడతా, ఒకడేమో గుట్కానంతో వస్తాడు, ఒకడేమో గర్ల్స్తో మాట్లాడుకుంటూ వస్తాడు, ఒకడేమో పిత్ర చూపులతో వస్తాడు, చాలా బాధలు ఇంకొకడు వస్తాడు, చాలా ఎమోషనల్గా వస్తాడు. వాట్ ఎవర్ ఈ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు దేవా నాకు సహాయం చేయి, వీడికి చెప్పాలి. దేవుని కృపను బట్టి రోజుకి ఇద్దరికి సువార్త చెప్తున్నాను నేను, ఎందుకంటే అది నా బాధ్యత, అది నా బాధ్యత. నన్ను లెక్క అడుగుతాడు దేవుడు ఒకరోజు, నన్ను లెక్క అడుగుతాడు. సో 3 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏం చెప్పాను నేను, ప్రార్థన చేయాలి. రెండవది బైబిల్ చదువుకోవాలి. మూడవది దేవుని వాక్యాన్ని ప్రతిదినం ప్రకటించాలి. నాలుగవది ఏంటి, నాలుగవది లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చేయమన్నాడు, ప్రతిదినము సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. ప్రతిదినము సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. సిలువను ఎత్తుకొని వెంబడించడం ఏంటి? ఊక ప్రభు జోక్ చేస్తున్నావా, నేను మామూలుగా నడుస్తలేను నీతో, ఏదో ఆదివారం అట్లా కనిపిస్తున్నా, మళ్ళా సిలువ ఏంది, సిలువను ఎత్తుకొని నడవటం ఏంటి, నేను సిలువను ఎత్తుకొని తిరగటం ఏంటి ప్రభా, కొత్తగా చెప్తున్నావు. ఎట్లా వెంబడించాలంట, ఎట్లా వెంబడించాలి, సిలువను ఎత్తుకొని. బైబిల్లో లేకపోతే స్లైడ్ చూడండి ఏముంది అక్కడ, ప్రతిదినము సిలువను ఎత్తుకొని ప్రభువును. సిలువను ఎత్తుకొని అంటే ప్రభువు కోసము శ్రమ పడటానికి, నష్టపోవటానికి, కష్టపడటానికి ఇష్టపడుతూ నువ్వు ప్రభువుని ప్రతిరోజు ఏం చేయాలి, వెంబడించాలి. ప్రతిరోజు నువ్వు వెంబడించాలి. నువ్వు ఒకరోజు నేను వీడికి ఈ మధ్య నేను ఎవరు చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు, నా సువార్త చెప్తుంటే వాడు మట్టి కూడా చౌరస్తుంది ఆపేశాడు. ఆపేసి సార్ దిగిపోండి సార్ అన్నాడు. ఎందుకు ఇంకొందండి, వద్దు సార్ నేను క్యాన్సిల్ చేసేసుకున్నాడు. 32 రూపాయలు వచ్చినాయి, 32 రూపాయలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? సువార్త చెప్పినందుకు కోపం వచ్చేసింది. ఏం చేయాలి అప్పుడు? రావట్లే ఎంతసేపటికి, బిల్లు నడిచి వచ్చేసాడు. సరే ఆ అబ్బాయి పేరు రాఘవ ఇది ఉండే, ప్రార్థన చేశాను, వచ్చేసాడు. కష్టపడటానికి ఇష్టం. ఎందుకు వదిలిపెట్టిపోయాడు వాడు? నేను సువార్త చెప్తున్నాను. పనులు పోయినాయి కూడా, నాకు తెలిసి కొంతమంది పనులు పోయినాయి. రావాల్సిన బెనిఫిట్స్ అంటే లబ్ధి పోగొట్టుకున్నారు. లబ్ధి అంటే తెలుగు ఇంకా వేరే మాట ఏముందో మరి, లాభాలు పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పాడు నువ్వు ప్రతిదినం చేయమన్నాడు, ఒకరోజు చేయమన్నాడా? లూకా సువార్త చూడండి 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. మత్తయి దానికంటే ముందు
ఇంకోటి చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 16 పేతురు ఆ, ఆయన చేయి పట్టుకొని పట్టుకొని ప్రభువా ఆ, అది నీకు దూరమగుగాక ఉమ్, అది నీకెన్నడూ కలుగదని ఉమ్. ఆయనను గద్దింపసాగెను. ఆ. అయితే అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఆయన పేతురు వైపు తిరిగి సాతానా సైతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఉమ్, నీవు మనుషుల సంగతులనే తలెత్తుచున్నావు గాని అది నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని దేవుని సంగతులను తలంపకై ఉన్నామని పేతురుతో చెప్పాను. ఉమ్. ఎంతసేపు నీ గురించి నీ పరిస్థితులు కాదు, దేవుని విషయాలు కూడా నువ్వు ఆలోచన చెయ్యాలి. పేతురు చెప్పాడు, ఇదిగో నువ్వు ఏంటి నన్ను సిలువ వేస్తారయ్యా, నన్ను ఇట్లా వేస్తాడంటే ఆయన చేయబట్టుకుని ఏమన్నాడు, ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. అందుకే పేతురుని గద్దించాడు దేవుడు. సో సిలువను ఎత్తుకొని నడవడం అంటే ఏంటి? లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వేరే మైకి ఉన్నాక వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఆ, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును ఉమ్, సహా ద్వేషింపకుంటే ఆ. వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు. కానేరడు. సిలువను ఎత్తుకొని పోవడం అంటే ఏంటి? అంటే నీకున్న వాళ్ళ కంటే తల్లి తండ్రి ఇంకేం ఎవరున్నా మన ఇష్టం ఒకసారి భార్య తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు అన్నదమ్ములు. అక్క చెల్లెలు ఇక్కడ ఒక మాట వచ్చింది, భర్త లేదు కదండి, నన్ను ఎందుకు ఇది చేస్తున్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, భర్త భార్య ఉంటే భర్త అన్ని భర్త భార్య ఉంటే భర్తకు సంబంధం లేదా? ఉందా లేదా? ఉంది. గమనించాలి, భర్తలు భార్యలు కూడా గమనించాలి. మరి చదువు మా లిస్టు. ఎవడైనను నా ఎద్దుకు వచ్చి ఆ. తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును సహా లాస్ట్కి తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే ఆ. వాడు నా శిష్యుడు కానేరడు. అది సిలువను ఎత్తుకున్నాడు. నీ ఉద్యోగాన్ని ఏంటి, నీ పనుల్ని, నీ ఆపర్చునిటీస్, నీకు వచ్చే అవకాశం వాటికి విలువ ఇచ్చుకుంటా కూర్చుంటే నువ్వు సిలువను ఎత్తుకున్నాడో లేవు. నువ్వు చేయమని చెప్తున్నాడు. నీ హెల్త్, నీ వెల్త్ చేయమని చెప్తున్నాడు దేవుడు. వాడు నా శిష్యుడు కానేరడు. రోజు రోజు మనం బ్రతికే దేనికోసం బ్రతకాలి? నేను మీకు కడుపు నింపుకోవడానికి పని చేద్దామండి. నేను చేస్తున్నాను, కడుపు నింపడానికి పని చేయండి, కానీ పని చేయటం కోసమే బ్రతకొద్దు. అందరు వినాలి, పురుషులు మీరే వినాలి. నన్ను చూడండి, మీరు పని చేయండి. దేనికోసం పని చేస్తారు? పని దేనికోసం? ఇంట్లో ఉన్న అవసరతలు తీరాలి, భార్య పిల్లలు అవసరతలు తీరాలి, కడుపు నిండాలి, అంతే. కానీ నువ్వు పని చేయటం కోసమే బ్రతకొద్దు. నేను పుట్టిందే ఇందుకు, నేను దీనికోసమే బ్రతుకుతాను, ఇదే నా జీవితం కావకూడదు. యేసు ప్రభు కోసం బ్రతకండి. నువ్వు ఈ జీవనం సాగించడం కోసం పని చేయి. దేవుడిచ్చిన నీ బ్రతుకు, దేవుడు మార్చిన నీ జీవితం ప్రభువు కోసం గడపడానికి పని చేయి. బ్రతుకు, నీ బ్రతుకేమో ప్రభు కోసం బ్రతుకు, పని మాత్రం నీ అవసరతల కోసం చెయ్యి. అది ఉల్టా అయిపోద్ది మనకి కదా. పనేమో నా పుట్టినంత కాలం చచ్చేంత వరకు పనే. పని రాక్షసుడు అంటారే, ఆ టైప్ మనం. కానీ దేవుడు చెప్పట్లే ప్రతిదినము పని బాగా చేయము అన్నాడు. ఎక్కడన్నా అన్నాడా? అనలేదే, అనలేదు.
ఇంకా అమ్మ కంటిన్యూ చేయాలి వాక్యం మూస్తావా మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నైట్ డ్యూటీ ఉందండి, నైట్ డ్యూటీ చేసి వచ్చాను, నైట్ అంతా తిరిగి వచ్చాను అనుకోండి. నేను పొద్దున్నే వచ్చా పడుకున్నావు, మార్నింగ్ చర్చ్ ఉంది, నేను రావాలి. మార్నింగ్ మళ్ళీ డ్యూటీ ఉందనుకో 8 గంటలకి, నువ్వు రాత్రి అంతా తిరిగేసి వచ్చాను నేను, మళ్ళీ మార్నింగ్ 9 o'clockకి నేను రిపోర్ట్ చేయాలి. అప్పుడు ఎన్ని గంటలు లెగిస్తాను? నేను వచ్చిందే 6 o'clock, లేకపోతే నేను వచ్చింది 4 o'clock వచ్చాను అనుకో ఉదాహరణకి. మార్నింగ్ మళ్ళీ నేను 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఎన్ని గంటలు లెగుస్తాను? 9 o'clock లెగుస్తా. ఎక్కువ 9 o'clock లెగుస్తా కదా. ఎందుకు? 10 గంటలకు మళ్ళీ నేను వెళ్ళి ఆఫీస్లో ఏం చేయాలి? హాజరై సార్ అనాలి. ఎందుకు అనాలి? అనకపోతే చెప్పండి ఏమైపోతాయా? అనకపోతే గెట్ అవుట్ అంటాడు. రాత్రంతా చేసావు కరెక్టే, మరి ఎందుకు రమ్మన్నప్పుడు రావాలా వద్దా? అక్కడికి వెళ్ళవా? మరి చర్చికి ఎందుకు రావు? అక్కడ దేవుడు ఉద్యోగం తీసేస్తాడు కాబట్టి వెళ్తా. ఇక్కడ ఎవడేమి అనడు, అందుకే రాను కదా, అందుకే రాను. మా వాడు 2 గంటల చదివాడండి రాత్రి. చదివాడు, అయితే ఏంటి అంట, పొద్దున్నే చర్చికి రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు? అక్కడ చదవకపోతే ఫెయిల్ అవుతాడు కాబట్టి చదివాడు, ఇక్కడ రాకపోయినా ఏమీ అనరు కాబట్టి. మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక తిమోతి కాదు, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా ఇంకో మాట ఉంటుంది సిలువ మోయటం గురించి. చదవమా. భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన ఏమేమి మొదలుపెట్టుకున్నాడు ఆయన? భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు, వాటిని విడిచిపెట్టడం సిలువను ఎత్తుకోవటంతో సమానము. ఏమన్నా? ఇహలోక సంబంధమైన దురాలోచన, ఏమన్నా దురాశలు. దురాశలు అంటే క్లారిటీ ఇవ్వండి నాకు. దురాశ అంటే ఏంటి? ఎక్కువ ఆశ. అబ్బా ఏంటి, ఒక ఉదాహరణ చెప్పబ్బా నాకు. అరే నువ్వు అనవసరంగా దురాశ కలిగి నువ్వు దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. నువ్వు దురాశలు వదిలిపెట్టు, సిలువ ఎత్తుకో, నడువు. ఎందుకు తెలుసా? ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడప్పా, ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. ఇంకో వాక్యం కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 5 చదువు. కావున భూమి మీద మీ అవయవములను సిలువ ఎత్తుకోటి వెళ్ళటం ఏంటి? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని వదిలిపెట్టమని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న మీ అవయవములు ఇవి నిన్ను సిలువ ఎత్తుకోకుండా చేస్తున్నాయి. జారత్వము, కామాతురత, అపవిత్రత, దురాశ అయిన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి.
కదా, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. మాకు డ్రైవర్ వచ్చాడు భగవాన్ అని, ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. బాగా డ్రైవ్ చేస్తాడు అబ్బాయి. అయితే ఈ ఏది టైంలో పీక్ సీజన్లో విజయవాడ తీసుకొని రావడానికి నాకు 5,000 ఇమ్మన్నాడంట. 5,000. అదేంటా విజయవాడ తీసుకొని రావడానికి 3,000 కదా అంటే, లేదు నాకు 5,000 ఇస్తే వస్తా అన్నారు. ఎందుకు 2,000 నెక్స్ట్ డే ఆయన భార్య బర్త్డే అంట. ఆయన చెప్పాడు నాకు ఎగ్జామ్. బర్త్డే అయితే 5,000 ఒప్పుకున్నారు వాళ్ళు. 5,000 ఇవ్వాలి, నేను ఏం తింటే అది తినిపించాలి, ఏం తాగితే అది. రైట్, ఓకే. ఫాస్ట్కి వెళ్ళాడు, వచ్చాడు, 5,000 తీసుకున్నాడు, వాళ్ళు పెట్టింది తిన్నాడు. 5 అవర్స్లో రిటర్న్ అయిపోయాడు. 5 or 6 అవర్స్లో రిటర్న్ అయిపోయాడు. రిటర్న్ అయిపోయి భార్యకి ఫోన్ చేశాడు, పలానా సిఎంఆర్ దానికి రా, నీకు సర్ప్రైజ్ ఉందంటే ఆమె వచ్చింది. వస్తే మనోడు వెళ్ళాడు, వెళ్ళి చీర తీసుకోపో అన్నాడంట. చీర తీసుకుంది. 4,500 బ్యాగ్ చేపించింది. చేపించిన తర్వాత ఏమైంది, బిల్లు కట్టాలి కదా. వెళ్ళి జేబులో చేపెడితే చెయ్యి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అంటాడు. జేబు నుంచి పోయి కాలుకి తగులుతుంది, వెనక జేబు. ఏమైంది, చింపేశారు, జేబే లేదు అక్కడ, కొట్టేశారు. ఏమైంది, మీ ఆవిడేం చింపుకుందా అన్న. ఊకా సార్ అన్నాడు. మరి జేబు ఏమైందా అంటే, ఈ వదిలేసి అక్కడ పోయి ఖుషీలో నేను 3,000కి 5,000 సంపాదించానని మా ఆవిడని సర్ప్రైజ్ చేస్తా ఈరోజు, మామూలుగా ఉండదు అనుకున్నా అంట. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను మీకు. ఈ లోపల అక్కడికి వెళ్ళి టీ తాగేటప్పుడు ఏం చేశాడు, ఎవడో మొత్తం జేబు కట్ చేసుకుని ఆడ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. దురాశ, ఏదో ఇచ్చేస్తారు. ఏమైంది దేవుడా అంట. మరి ఆమె తిట్టుంది కదా ఇప్పుడు, క్రెడిట్ కార్డు పెట్టి ఇచ్చేసి ప్యాంట్ ఇంటికి తగిలిస్తే ఏంటిది జేబు తిరిగిందని ఫుల్ తిట్టిందంట. దురాశ దుఃఖానికి చాలా కథ ఉంది కదా. పేదరాశి పెద్దమ్మ ఏం చేసిందంట తెలుసా కథ? రోజొక బంగారం గుడ్డు పెడుతుందని ఏం చేసింది, ఒక్కసారి కట్ చేసింది కదా సంధ్య. కట్ చేస్తే ఏమైంది, చనిపోయింది అంతే. ఏ ఆశీర్వాదం అన్నా దేవుడు ఇవ్వాలి. నీ సిలువ ఎత్తుకున్నాడు, నువ్వు నడవలేకపోవటం కారణం ఇది. అయ్యో దేవుడు నిన్ను పోషిస్తాడు లేడో, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎందుకు పోషించడు? ఆకాశ పక్షులను చూడ్డి, అవి విత్తవు కోయవు కూర్చుకోరు. వాళ్ళే చెప్తారబ్బా చిలకలు, నాకు బాగా ఇష్టం. నాకు మీరు ఆయనను పరలోకమందున్న మీ దేవుడు వాటికంటే మీరు చాలా బాగా చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడు, అసలు వర్తించదు. వాక్యం అది ఎక్కడుంది గణేష్ అన్న అంటారు. భూమి మీద ఉన్న అవయవాల్ని ఏం చేయమన్నాడు, చంపివేయి. ఇంకా వచనం చూస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ప్రతిదినము సిలువ ఎత్తుకొని నడవండి పిల్లరా. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. చదువు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించు. ఏం చేయమన్నాడు? శిలువ ఎత్తుకోవాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. నువ్వు ఎంతకాలం సైతాన్ చెప్తావు, దేవా నాకు నడుము నొప్పి, నాకు కడుపు నొప్పి, నాకు తను నొప్పి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు పొట్ట తిరుగుతుంది, నాకు గ్యాస్ నిండిపోయింది, నాకు డబ్బులు లేవు, నేను ఎంత బలహీనంగా ఉన్నానో చూడు ప్రభువా, నాకంటే వయసు పెద్దవాళ్ళు చూడు ఎంత లాగా ఉన్నారు, నేను ఎంత నల్లగా అయిపోయాను చూడు ప్రభువా, మా ఆయన నన్ను చూడటమే లేదు ఇప్పుడు అసలు అనుకుంటా కూర్చున్నావు అనుకో, ఏమైపోద్ది? నువ్వు నష్టపోతావు. విల్ బి లూజింగ్. 4 విషయాలు నువ్వు రోజు సిలువ ఎత్తుకొని నడవాల్సిందే.
ప్రభు కోసం నువ్వు బ్రతకాల్సిందే. అది దేవుడు చెప్పాడు, నేను కాదు చెప్పేది. 4 విషయాలు ఏమన్నాడు? కనీసం 4 విషయాలు చెప్పు. 1, వాక్యం చదువు, ప్రార్థన చేయి, సువార్త చెప్పు, ప్రభు కోసం సిలువ ఎత్తుకున్నాడు. సిలువ ఎత్తుకున్నాడు. అది నీ బాధ్యత. నువ్వు చెయ్య. నేనేమంటానంటే, నువ్వు క్రైస్తవుడివి అని నీ పేరుని బట్టి చెప్పకూడదు ఎవరు. బాగా వినండి, నువ్వు క్రైస్తవుడివి అని నీ పేరుని బట్టి ఎవరు నేను చెప్పకూడదు. ఈమె క్రైస్తవురాలు, లేకపోతే ఇతను క్రైస్తవుడు, దుబాయ్ సీను క్రైస్తవుడు అని ఆయన పేరుని బట్టి నువ్వు క్రైస్తవుడువా అని అడిగి చెప్పకూడదు. దేని బట్టి చెప్పాలి వీరస్వామి? నీ యొక్క ప్రవర్తన, నీ నడవడి, నీ చూపు, నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచన క్రమము, పనిలో నువ్వు చూపిస్తున్న నమ్మకము, దాన్ని బట్టి చెప్పాలి. ఐ రిపీట్, మళ్ళీ చెప్తాను నేను మీకు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ, నువ్వు బీసీ, గాడిద గుడ్డు, గరం మసాలా అవి కాదు చెప్పాల్సింది. నువ్వు చేసే పనిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళని గురించి చెప్పాలి. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ క్రైస్తవురాలు, నమ్మకంగా పనిచేస్తారు. అది సిలువను ఎత్తుకున్నాడు. చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు అంటే నువ్వు సిలువ ఎత్తుకొని నడవడం లేదు. అక్కడ పడేసినావు. అక్కడ మళ్ళా ఎప్పుడు రేపు వస్తుంది కదా, ఏదది మన స్క్రీన్ ఆటం ఉంది, ఏంటిది కాదమ్మా, గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు ఎత్తుకుంటాం. మళ్ళా 7 మాటలు వస్తాయి చూడు. ఇన్ని మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ రైట్ పోయిందా సినిమా? ఎడో పోయింది. దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలు. నీ చుట్టూ ప్రజలు ఉన్నారు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. వాళ్ళు చెప్పు, యేసు ప్రభువుని చెప్పు. ఇదిగో నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్పు. ఎంతసేపు నీ గొడవలు నువ్వే, నీ గొడవలు నువ్వే, నీ గొడవలు నువ్వే చూసుకుంటా పోతే ఇట్లా ఎవరన్నా వాళ్ళ సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా? మన ఇంట్లో మనం దొంగతనం చేస్తామా? చేయమా? చెయ్యం. కానీ మనం చేస్తున్నాం. అందుకే మనం దొంగలం అయిపోతున్నాం దేవుని దృష్టిలో. ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు బల్ల ముందు చాలా యథార్థంగా, దేవా, నేను 4 విషయాలు చేయాలని నాకు గుర్తు చేశావు. 1, నేను ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం ఇతరులకి పంచుకోవాలి, సిలువను ఎత్తుకొని నడవాలి. 4 చేయడానికి సహాయం చేయగలుగుతాం. నీ చుట్టూ నీ ఫ్రెండ్స్, నీ రక్త సంబంధికులు, ఏంటి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఇరుగు పొరుగు వారు, నీకు కావాల్సిన వాళ్ళు, మారు మనసు లేనిలో బొచ్చెడు మంది ఉన్నారు నీ చుట్టూ. నీ స్నేహితులు, నీతో పని చేసుకునేవాళ్ళు, నీతో వ్యాపారం చేసేవాళ్ళు. నువ్వు లెగిస్తే నిద్రపోయేంత వరకు చాలా మందితో పనులు ఉంటాయి మనిషికి. ఎందుకంటే మనిషి సంఘజీవి. వాళ్ళందరితో కానీ వాళ్ళ గురించి వాళ్ళు వాడుకుంటాం, కానీ వాళ్ళకి ఎప్పుడు మాట్లాడం. సమయం తీసుకొని మరి 4 విషయాలు దేవుడు చెప్పాడు. 4 విషయాలు మనం చేయమని చెప్పాడు దేవుడు. మనం తగ్గించుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.